ఆంజనేయ స్వామి అనగానే అందరికీ భయాలు పోయి ఎక్కడా లేని ధైర్యం వస్తుంది. చిన్నపిల్లలకి ఆయన ఆరాధ్య దైవం. కొందరు భక్తులు భగవంతునికి సేవ చేసి తరిస్తే, భగవంతుడు కొందరు భక్తులకు సేవ చేసి వారిని తరింపచేస్తాడు. ఆ రెండో కోవకి చెందిన భక్తుడి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో ఉంది. అదే మద్ది ఆంజనేయ స్వామి ఆలయం. ప్రతినిత్యం భక్తజన సమూహాలతో కళకళ్లాడే ఈ సుప్రసిద్ధ క్షేత్రం ఎర్రకాలువ ఒడ్డున ఉంది. తెల్లమద్ది చెట్టు తొర్రలో స్వయంభూడై వెలిసిన స్వామి చరిత్ర గర్గ సంహిత, పద్మ పురాణం, శ్రీ రామాయణములలో చెప్పబడింది. త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన జన్మతో రాక్షసుడైన, రాక్షస ప్రవృత్తి లేక ఆధ్యాత్మిక చింతనతో ఉండేవాడు. రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమంతుడిని చూసి భక్తి పారవస్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమా హనుమా అంటూ తనువు చాలించాడు. తర్వాత ద్వాపరయుగంలో మద్వికుడిగా జన్మించాడు. అప్పుడు కూడా సదాచార సంపన్నుడై సద్భక్తితో జీవితం గడిపేవాడు. ఆ సమయంలో వచ్చిన కురు పాండవ యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతూ అర్జునుని జెండాపైన ఉన్న పవనసుతుని చూసి పూర్వజన్మ స్మృతితో ప్రాణత్యాగం చేశాడు. తర్వాత కలియుగంలో మధ్వుడిగా జన్మించాడు. ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలువ ఒడ్డుకు వచ్చి అక్కడ తపస్సు చేసుకోవడానికి నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రతినిత్యం ఎర్రకాలువలో స్నానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. వయోభారం మీద పడ్డ మధ్వ మహర్షి తన నిత్యకృత్యాలైన ఎర్రకాలువ స్నానం, ఆంజనేయ స్వామి గురించి తపస్సు విడవలేదు. ఒకరోజు కాలువలో స్నానం చేసి ఒడ్డుకు చేరబోయిన వృద్ధ మధ్వ మహర్షి అడుగులు తడబట్టంతో పడబోయాడు. వెంటనే ఎవరో ఆయనను పట్టుకున్నట్లు పడకుండా ఆగాడు. చూస్తే ఒక కోతి ఆయన చెయ్యి పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చి సపర్యలు చేసి ఒక పండు ఆహారంగా ఇచ్చింది. దాని గురించి పట్టించుకొని మహర్షి తన నిత్యకృత్యం కొనసాగిస్తున్నాడు. అలాగే ఆ కోతి కూడా అనునిత్యం ఆయన స్నానానంతరం ఒడ్డుకు చేర్చి సపర్యలు చేసి పండు ఆహారంగా ఇచ్చేది. ఇలా కొంతకాలం సాగిన తర్వాత తనకు సపర్యలు చేస్తున్న ఆ వానరాన్ని తదేకంగా చూసిన మధ్వ మహర్షి ఆయనని ఆంజనేయ స్వామిగా గుర్తించాడు. స్వామి, ఇంతకాలం మీతో సపర్యలు చేయించుకున్నానా? సాక్షాత్తు స్వామి చేత సపర్యలు చేయించుకున్న మూర్ఖుడను నేను అని బాధపడసాగాడు. స్వామి ప్రత్యక్షమై, మధ్వా, ఇందులో నీ తప్పేమీ లేదు. నీ భక్తికి మెచ్చి స్వయంగా వచ్చి నీ సేవలు చేశాను. కాబట్టి విచారించకుండా ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు మధ్వ మహర్షి, స్వామి, మీరెప్పుడు నా చెంతనే ఉండేలా వరం ప్రసాదించండి అని కోరాడు. దీంతో నీవు మద్ది చెట్టుగా జన్మిస్తావు. నేను నీ సమీపంలో శిలారూపంలో ఎక్కడా లేని విధంగా ఒక చేతిలో గదతో ఇంకొక చేతిలో పండుతో వెలుస్తాను. భక్తులు నన్ను నీ పేరుతో కలిపి మద్ది ఆంజనేయ స్వామిగా కొలుస్తారు అని అభయమిచ్చాడు. ఏ పని చేసినా కలిసి రాని వారు స్వామిని పూజిస్తే ఫలితం ఉంటుంది. వివాహం కాని యువతీ యువకులు మద్ది ఆంజనేయ స్వామి సన్నిధిలో 7 మంగళవారాల పాటు 108 ప్రదక్షిణలు చేస్తే కళ్యాణం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖమైన ద్వారకా తిరుమల ఇక్కడికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జంగారెడ్డిగూడానికి గురువాయిగూడెం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి విజయవాడ, ఏలూరు నుంచి బస్సులు ఎక్కువగా ఉంటాయి.